నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు తుల ఉమా గారు ఉన్నారు. తుల ఉమా గారు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వేడుకలు నిర్వహిస్తున్న తరుణంలో ఈ 11 ఏళ్లలో తెలంగాణలో ఏం మారింది, ఏం మార్పు రావాలి, ఇంకా ఎటువంటి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలి అంటే ఏం చెప్తారు? నిజంగా అండి, ఎన్నో త్యాగాలు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రం రావడంలో. యువకులు కావచ్చు, చాలామంది బలిదానాలు చేసుకున్నటువంటి విద్యార్థి నాయకులు ఉన్నారు, యువకులు ఉన్నారు. చాలామంది పిల్లలు చనిపోయారు. అంటే తల్లులు కొడుకులకు దూరమై అనేక వాళ్ళ గోస, వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ అనేది నా కొడుకు దూరమైన తెలంగాణ వచ్చింది కదా అన్నటువంటి ఒక సంతోషం అయితే మిగిలింది ఈరోజు. కాబట్టి ఎంతో త్యాగాల పునాదుల పైన ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం నిజంగా ఒక ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేసి, తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులను ఏకం చేసి తెలంగాణ ఒక ఆత్మను ఆవిష్కరించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు కొట్లాడి తెచ్చినటువంటి ఈ తెలంగాణ ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఆనాడు కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో చేయనటువంటి అనేక పనులు ఈ 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల పాలనలో ఇవాళ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ అనేకం తీసుకొచ్చారు. అట్లా ఆనాడు నీళ్లు లేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇవన్నీ కూడా అవి అనేక పథకాలు తీసుకురావడం వల్ల ఇవాళ ప్రతి ఇంట్లో కూడా నీళ్లు అనేది ఇవాళ ప్రజలు చూస్తున్నారు. కోసులపేటలో లైన్లో ఉండి కిలోమీటర్ల కొద్ది నడిచిపోయినటువంటి మహిళలు, బిందెలు చేతులు పట్టుకొని పోయినటువంటి మహిళలకి ఇవాళ ఆ నీటి కొరత ఏంటిదో తెలిసినటువంటి ఒక ఉద్యమ నాయకుడిగా అట్లా ఆ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చింది కాబట్టి అనేక పథకాలు తెచ్చిర్రు. విద్యార్థులు చదువుకోవడానికి కాలేజెస్ వచ్చినాయి. వాళ్ళ వైద్యం విషయంలో కావచ్చు, ఉద్యోగుల విషయంలో కావచ్చు, అనేక రంగాలలో వాళ్ళ రవాణా విషయంలో కావచ్చు, కనెక్టివిటీ రోడ్ల విషయంలో కావచ్చు, ఏది చూసినా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. కానీ ఈరోజు చూస్తే భయం వేస్తున్నది, బాధ వేస్తుంది. అంటే ఏమైతే కోరుకున్నారో తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉండేనో, మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాడు కేసీఆర్ గారు పరిపాలన చేస్తే ఇవాళ తెలంగాణ వ్యతిరేక అయినటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు అధికారంలోకి వచ్చే ముందు అన్ని తెలంగాణ ప్రజలకు అబద్ధాల హామీలు ఇచ్చి నకిలీ మాటలు చెప్పి ఇవాళ అడ్డదారిలలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఆనాడు మంచి ఆదాయంతో వాళ్ళ ఒక అంటే దేశంలోనే ఒక 29 రాష్ట్రాలలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా చూపించాలన్నటువంటి కేసీఆర్ గారి ఆలోచన ఏదైతే ఉండేనో దానికి భిన్నంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ దివాలా రాష్ట్రం అని, అప్పుల రాష్ట్రం అని ఇవాళ అంటే ఆయన చేయవలసినటువంటి పరిపాలన ఏదైతే ఉందో, చెప్పినటువంటి చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయకపోగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేటువంటి పరిస్థితి. అంటే ఆయన పరిపాలన చేయడం అనేది చేతనైతే లేదు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఇవాళ పరిపాలించేటువంటి నైతిక హక్కు ఈ రాష్ట్రానికి ఆయనకు పరిపాలించేటువంటి నైతిక హక్కు లేదు. కాబట్టి మళ్ళీ తెలంగాణ ప్రజలు తెలంగాణ పట్ల ప్రేమ, తెలంగాణ పట్ల అభిమానం, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించేటువంటి ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ మీరు చూసిరు, వాళ్ళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వాళ్ళ తెలంగాణ భవన్ కలకలలాడుతుంది. వాళ్ళ ఎవరికి కూడా మేము ఫోన్లు చేయలేదు, రమ్మని అనలేదు. కానీ అనేక మంది త్యాగాల పునాదులపైనటువంటి ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మనం తెచ్చుకున్నామనంటే ఇవాళ కేసీఆర్ గారి స్ఫూర్తితోటే తెచ్చుకున్నాము. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో మేము పాల్గొనాలని వేలాది సంఖ్యలో పెద్ద ఎత్తున వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళ ఒకవైపు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తుంటే తెలంగాణలో ఉన్న ప్రపంచంలో ఉన్న తెలంగాణ బిడ్డలందరూ కూడా ఇవాళ తెలంగాణను
ఇవాళ చాలా గొప్పగా చూడాలి. రేపు భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు నాయకత్వంలోనే మళ్ళీ అభివృద్ధి అనేది పురోగమిస్తుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి రేపు రాబో రోజులలో మళ్ళీ మాకు ఉద్యమ నాయకుడు కేసీఆర్ రావాలనేదే మా ఆకాంక్ష. కాబట్టి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.